గంగ జాతరకు రాయలసీమ రంగస్థలి కళాకారులు వేషాలు వేసుకొని అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా బుధవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రతాప్ స్వామీజీల ఆధ్వర్యంలో కళాకారులు వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా జరగదు తాతయ్యగుంట గంగమ్మ జాతర జరిగినట్లు 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. చిన్న పెద్ద తేడా లేకుండా బండబూతులు తిడుతూ, ఈ బండబూతులు తిట్టినా ఎవరు ఏమి అనుకోరు, ఏమంటే గంగమ్మ తల్లి ఆశీర్వాదంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోండి, అన్నీ శుభమే జరుగుతుంది. ఈ జాతర తర్వాత కూడా మళ్ళీ 5 మంగళవారాలు ఈ జాతర లాగానే అప్పుడు కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి అప్పుడు కూడా ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు అప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. దేశం నలుమూలల నుంచి వచ్చి జాతర ఏర్పాట్లను అందరూ చూస్తున్నారు. ఈ దేవస్థానము, ప్రభుత్వము, అలాగే టీటీడీ వారు, పోలీస్ శాఖ వారు, మున్సిపాలిటీ వారు అందరూ సంయుక్తంగా మంచి ఏర్పాట్లు చేశారు. మాకంతా దర్శన భాగం కల్పించారు. అమ్మ వారి ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటూ జై గంగమ్మ. తిరుపతి పుర ప్రజలు, పిల్లలు, పాపలకు అందరూ కూడా ఆరోగ్యాలు ఇచ్చి సకల ఐశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆమె ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ శుభప్రదంగా ఇంతటి గొప్ప ఘనకార్యాన్ని రాయలసీమ రంగస్థలి కళాకారులచే నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొంది ఉన్నాము. కావున జై గంగమ్మ తల్లి.